అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నాకు హ్యాండ్మేడ్ థింగ్స్ చేయడం అండ్ డిఫరెంట్ ఆర్ట్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండ్ ఫుల్ ఎక్సైట్మెంట్. రీసెంట్గా రక్షాబంధన్కి ఒక ఎంబ్రాయిడరీ హుక్ రెడీ చేశాం. కృష్ణాష్టమికి కృష్ణ స్కెచ్ కూడా ట్రై చేశాం. ఇవి రెండు మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేసా, చూడండి. ఇప్పుడు వినాయక చవితికి స్పెషల్గా ఏమైనా ట్రై చేయాలనిపించింది. అప్పుడే గుర్తొచ్చింది 1 year బ్యాక్ నేను కొన్న లిప్పన్ ఆర్ట్ కిట్. ఇంతవరకు అది యూజే చేయలేదు. సరే, ఇప్పుడైనా యూజ్ చేసి వినాయక చవితికి స్పెషల్గా గణేష్ లిప్పన్ ఆర్ట్ ట్రై చేశాను. లిప్పన్ ఆర్ట్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందని కూడా టెన్షన్. అలానే స్టార్ట్ చేశాను. కానీ చేసే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ గణేష్ అవుట్లైన్ స్కెచ్ వేసి తర్వాత క్లే అప్లై చేసా. క్లే డ్రై అయిన తర్వాత కలర్స్ వేసి అవి కూడా డ్రై అయిన తర్వాత మిర్రర్స్తో డెకరేట్ చేశాను. ఫైనల్ అవుట్లుక్ చాలా డిఫరెంట్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను చేసింది పర్ఫెక్ట్ కాదు, బికాస్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మిస్టేక్స్ తప్పకుండా ఉంటాయి. మీరు చూసి సజెషన్స్ చెప్పండి ఎక్కడ ఇంప్రూవ్ చేయాలని. నెక్స్ట్ టైం మిస్టేక్స్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే నా ఫస్ట్ లిప్పన్ ఆర్ట్ వినాయక చవితి స్పెషల్. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. డిఫరెంట్ హ్యాండ్మేడ్ థింగ్స్ అండ్ ఆర్ట్స్ కోసం ప్రకృతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్.